75 ఏళ్ల స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ. మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకే అప్పగించింది. తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 1,20,00,000 జెండాలను 5,000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2,000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు. తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది. స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు. అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా, ఒక బాధ్యత. వజ్రోత్సవ భారతికి 1,00,00,000 జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో భారతదేశ వజ్రోత్సవాల వేడుకలను విజయవంతం చేద్దాం. ఆగస్టు 8 నుండి 22 వరకు జరిగే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొందాం. ఇంటింటా వాడవాడలా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరేద్దాం. డెబ్బై 75 ఏళ్ల స్వాతంత్ర భారత స్ఫూర్తిని ఘనంగా చాటుతున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వమే మొదటి వినియోగదారుడిగా మారితే అది ఏ రంగమైనా అద్భుతంగా పురోగమిస్తుందనడానికి తెలంగాణ పవర్లూమ్ మంచి ఉదాహరణ. మువ్వన్నెల జెండాల తయారీ బాధ్యతను పవర్లూమ్ కార్మికులకే అప్పగించింది. తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగరవేయనున్న 1,20,00,000 జెండాలను 5,000 మరమగ్గాలపై ఇక్కడే తయారు చేస్తున్నారు. 5 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండా వస్త్రం తయారీ, రంగుల అద్దకం, జెండాలు కుట్టడంతో పాటు ప్యాకింగ్ పనుల్లో సుమారు 2,000 మంది నేతకారులు నిమగ్నమయ్యారు. తెలంగాణతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి జాతీయ జెండా తయారీ ఆర్డర్లు రావడంతో మువ్వన్నెల రంగుల్లో తెలంగాణ మెరిసిపోతోంది. స్వాతంత్ర ఉద్యమంలో నాటి నాయకులు భారతీయతను బాధ్యతగా భావించారు. అదే భారతీయతను బలంగా మార్చుకున్న సీఎం కేసీఆర్ పవర్లూమ్ కార్మికుల రాతను మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన టెక్స్టైల్ రంగానికి ఒక భరోసా, ఒక బాధ్యత. వజ్రోత్సవ భారతికి 1,00,00,000 జెండాలతో వందనం సమర్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం